అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని అందరికీ తెలిసే ఉంటుంది. మన ప్రాంతంలో భక్తికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో, మన తిథి వార మాసాలకు ఎంతో విలువ ఇస్తాము. కాలమానం ప్రకారం నడుచుకుంటాం. మన భారతీయ వారసత్వంగా వచ్చిన క్యాలెండర్ ప్రకారం ఒక్కొక్క నెలకు ఒక్కొక్క విశిష్టత ఉంది. సరిగ్గా అర్థం చేసుకొని సాంప్రదాయాలను అనుసరించి తగిన విధంగా పూజాధికాలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు ప్రతి మాసంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు మన పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు. పెద్దలు చెప్పిన మాటలు ఇప్పుడున్న తరానికి అంతగా నచ్చట్లేదు, కానీ పెద్దల మాట చద్దిమూట అంటారు కదా. మన పూర్వీకులు చెప్పినవన్నీ సత్యాలే. అన్నీ నమ్మితే మాత్రం మన మనసు, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ మాసంలో ఏ విధులు నిర్వహించాలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు రోజుకొకటి మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ఆషాఢ మాసం ఇంకో 2 రోజుల్లో ముగుస్తుంది. ఆషాఢ మాసంలో చేయవలసిన అన్ని చేసే ఉంటారు కదా. మాసాలన్నిట్లో శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. శ్రావణ మాసం అంటే పూజలు, వ్రతాలు, శుభకార్యాల కాలం. ఆషాఢ మాసం వెళ్ళి వచ్చాక శ్రావణ మాసంలో ఇళ్లన్నీ ఆధ్యాత్మికతో నిండిపోతాయి. పచ్చని మామిడి తోరణాలు, పసుపు రాసిన గడపలు, పూజా పురస్కారాలతో మహిళలు బిజీగా ఉంటారు. అటువంటి శ్రావణ మాసంలో ఈ ఏడాది మరో శ్రావణంతో కలిసి వచ్చింది. అంటే అధిక శ్రావణం అన్నమాట. దీని గురించి వీడియో చివర్లో మాట్లాడుకుందాం. శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరిస్తే చాలా మేలు జరుగుతుంది. శ్రావణ మాస విశిష్టత ఆచరించవలసిన ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. మాసాలలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది అని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే శివకేశవులు అనే భేదము లేకుండా ఇద్దరిని పూజించే మాసం శ్రావణ మాసం అని పండితులు తెలిపారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం అని మీకు తెలిసే ఉంటుంది. శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో కృష్ణావతారము, హయగ్రీవ అవతారము జరిగాయని కూడా పురాణాల్లో స్పష్టంగా ఉంది. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవి. పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మదనాన్ని ప్రారంభించిన మాసం శ్రావణం. శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని మేరు పర్వతంతో చిలుకుతున్నప్పుడు హాలాహలము బయటికి వచ్చింది కదా. ఈ విషం సృష్టిని నాశనం చేస్తుందని గ్రహించి దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. విశ్వాన్ని నాశనం చేయగలిగే శక్తి ఉన్న విషాన్ని మింగివేస్తానని ఒక్కసారి శివుడు గౌరీదేవిని చూశాడు. గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈశ్వరునితో, ఈ సృష్టిలో సకల జీవరాశులు, దేవతలు అందరూ మన సంతానమే, వారిని రక్షించుట మన బాధ్యతని చెప్పి శివుణ్ణి ఆ విషాన్ని స్వీకరించమని కోరింది. శివుడు ఆ విషాన్ని మింగి కంఠంలోనే అణిచివేశాడు. అందుకే ఆయనను గరళ కంఠుడు అంటారు. శ్రావణ మాసంలో విషాన్ని మింగి లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో అన్ని సోమవారాలు హిందువులంతా భక్తి శ్రద్ధలతో ఈశ్వరాధన చేస్తారు. శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో, శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తారు. అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు ఈ పని చేశాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఎవరి జాతకంలోనైనా కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు ఉంటే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించండి. తప్పకుండా దోష నివృత్తి అవుతుందని పండితులు తెలిపారు. మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రీదేవికి చెప్పినట్లుగా, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది. శ్రావణ మాసంలో బుధవారాలు మహావిష్ణువుని పూజించడం విశేషం. శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములున్నారు. అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలుపుతున్నాయి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి
వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని అంటారు. వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో ఉంది. స్కంద పురాణం ప్రకారం ఒక సమయంలో పార్వతీదేవి శివుణ్ణి ఒక ప్రశ్న అడిగింది. లోకాల్లో స్త్రీలకు సకల ఐశ్వర్యాలతో కుటుంబం సుభిక్షంగా వర్ధిల్లాలంటే చేయగలిగే వ్రతం ఏదైనా చెప్పమని పార్వతీదేవి అడిగిన వెంటనే పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం చేస్తే అష్టలక్ష్ములు అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం ఆచరించడం ఉత్తమం. చారుమతి దేవి కథ ప్రకారం ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది. ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల చారుమతి దేవికి సమస్త సిరి సంపదలే కాక ఆయురారోగ్యము కలిగింది. అందుకే వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడం ఆచారంగా వస్తుంది. శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు విష్ణు భగవాని ఆరాధన, శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన, శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా పూజలు చేసి సత్ఫలితాలు పొందే మాసమని పంచాంగకర్తలు చెప్పారు. ఈ ఏడాది నిజ శ్రావణ మాసం జూలై 26న ప్రారంభమయ్యి ఆగస్టు 23న ముగుస్తుంది. నిజ శ్రావణ మాసం చాలా ముఖ్యమైనది. శివారాధన, మంగళ గౌరి వ్రతాలు, వరలక్ష్మి పూజలు, నాగపంచమి, పుత్రద ఏకాదశి, జంధ్యాల పౌర్ణిమ లేదా శ్రావణ పౌర్ణిమ వంటి పండగలు, పూజలు నిజ శ్రావణ మాసంలోనే జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు. నిజ శ్రావణ మాసం అంటే హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే నెలలో అధిక శ్రావణం కాకుండా ఉండే మాసాన్ని నిజ శ్రావణ మాసం అంటారు. అంటే శ్రావణ మాసంలో 2 నెలలు వచ్చినప్పుడు రెండో నెలని నిజ శ్రావణ మాసంగా పరిగణిస్తారు. ఇది సాధారణంగా ఆగస్టు నెలలో వస్తుంది. నిజ శ్రావణ మాసం పూజలు, వ్రతాలు, శుభకార్యాలకు చాలా పవిత్రమైనదిగా పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసానికి పెద్దలు చెప్పిన సైన్స్ ఒక్కసారి మాట్లాడుకుందాం. శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది కాబట్టి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఉపవాసం ఉండటం, ఆహార నియమాలు పాటించడం ద్వారా జీర్ణ వ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తుంది. మసాలాలు, ఎసిడిటీ కలిగించే మాంసాహారాన్ని కాకుండా శాకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలు, ధ్యానం మానసిక ప్రశాంతతను, ఏకాగ్రతను పెంచుతాయి. శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా జీవించడానికి, భగవంతునితో అనుబంధం పెంచుకోవడానికి ఒక ప్రత్యేక మాసంగా చెప్తారు. కోపాన్ని తగ్గించుకొని పూజలతో, మంచి మాటలతోనూ కుటుంబంతో కలిసి ఉండి దైవానికి దగ్గరగా మనసును ఉంచితే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఈ శ్రావణ మాసంలో కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల ఆ ఇంటి కుటుంబ సభ్యులకు విజయం లభిస్తుందని నమ్ముతారు. మరి ఎలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో చూద్దామా? 1. రుద్రాక్ష. శ్రావణ మాసంలో వచ్చే మొదటి రోజున వెండి అమరికలో ఉన్న నిజమైన రుద్రాక్షను ధరించడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తుంది. ఈ పవిత్ర ఆచారం వల్ల జీవితంలో ఆనందం, సానుకూలతను పెంచుతుందని నమ్ముతారు. మీరు రుద్రాక్షను మీతో చేర్చడం ద్వారా మీకు అదృష్టం పెరిగే అవకాశం ఉంది. 2. వెండి బ్రాస్లెట్. శ్రావణ మాసం మొదటి రోజున వెండి బ్రాస్లెట్ కొనడం వల్ల తీర్థయాత్రలు లేదా విదేశీ ప్రయాణాలకు అదృష్టం లభిస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం శివుడు తన పాదాలకు వెండి కడియం ధరిస్తాడు. ఇది మీ జీవితంలో శుభం తీసుకురాగలదు. వెండి బ్రాస్లెట్ ధరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. 3. నీటి కుండ. శ్రావణ మాసం మొదటి రోజున వెండి, రాగి లేదా ఇత్తడితో చేసిన నీటి కుండను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఆ పాత్రను నీటితో నింపి శివునికి సమర్పించి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ఆరాధించండి. ఇలా చేయడం వల్ల కుటుంబానికి ఎంతో శుభమని పురాణాలు చెప్తున్నాయి. 4. వెండి చంద్రుని ప్రతిమ. శ్రావణ మాసం మొదటి రోజు వెండి చంద్రుని ప్రతిమ కొనుగోలు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి. పురాణాల ప్రకారం శివుని తలపై చంద్రుడుంటాడు. వెండి చంద్రుని ప్రతిమ ఇంటికి తీసుకురావడం వల్ల మీ జీవితంలో ప్రశాంతత తీసుకురాగలదు. 5. వెండి బిల్వపత్రం. శ్రావణ మాసంలో శివుడికి వెండి బిల్వపత్రం సమర్పించడం వల్ల పాపాలు నశిస్తాయని, శుభం కలుగుతుందని నమ్ముతారు.
శివునికి బిల్వపత్రం సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. ఈ శ్రావణ మాసం అందరి కుటుంబాల్లో ప్రశాంతత, ఆరోగ్యం, సకల సిరులు ప్రాప్తించాలని కోరుకుంటూ మీ దివ్య రవి రిపోర్ట్స్.